బీజేపీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల పాలనలో దాదాపుగా ఈ దేశంలో నిర్మితమైనటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేస్తా ఉంది. మరి అదే రకంగా మరి 22,78,000 మంది విద్యార్థుల భవిష్యత్తును కూడా ఈరోజు అమ్మ చేస్తా ఉంది. ఈ దేశంలో నిరంతరాయంగా ఒక గమ్యం ఏర్పాటు చేసుకొని మరి నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని విద్యార్థులు నిద్రాహారాలు మాని లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లలో పెట్టి రోజుకు 12-13 గంటల పాటు నిర్విరామంగా మరి చదువుతూ ఈరోజు మెడికల్ విద్య అనేది వాళ్ళ గమ్యం, మెడికల్ విద్య వాళ్ళ జీవన పరమార్థం అని చెప్పి నమ్మి మరి నీట్ లాంటి ప్రవేశ పరీక్షని రాసి ఈరోజు మార్కుల కోసం వేచి చూస్తున్నటువంటి సమయంలో ఈరోజు నీట్ పరీక్ష ముగిసి 10 రోజులు కూడా గడవక ముందే ఈరోజు నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి మరి ఈ రకంగా లీకుల పేరుతో లక్షల రూపాయల విద్యార్థుల భవిష్యత్తుని అమ్ముకుంటా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఎన్టీఏ లాంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి సంస్థను కూడా ఈరోజు పూర్తిగా లీకులు చేస్తూ వాళ్ళు నిర్వహించేటువంటి పరీక్షలు కూడా లీకులు అవుతా ఉన్నాయంటే ఈ దేశంలో రాజకీయం, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏ రకంగా ప్రేరేపితం చేస్తా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి లక్షల మంది విద్యార్థులు 5,000 పైచులకు పరీక్షా కేంద్రాలు దాదాపుగా 550 ప్రధానమైనటువంటి నగరాల్లో పేరు మోసినటువంటి నగరాల్లో జరుగుతున్నటువంటి పరీక్ష లీకులు అవ్వడం అంటే సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రధానమంత్రి, ఈ దేశ విద్యాశాఖ మంత్రి సిగ్గు లేకుండా ఈ దేశంలో 14-12 సంవత్సరాల పాలనలో 80-90 సార్లు మన ప్రవేశ పరీక్షలు లీక్ అవుతా ఉన్నాయి. 42 సార్లు దాదాపుగా రీపరీక్ష పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎందుకు ఈ సిగ్గు లేకుండా ఈ దేశ ప్రజల్ని ప్రపంచ దేశాల ముందు మోకరిల్లేస్తా ఉన్నటువంటి మోదీ, నీకు నిజంగా సిగ్గుంటే బేషరతుగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్ఎస్యుఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బేషరతుగా 6 డిమాండ్లతో కూడినటువంటి ఎన్ఎస్యుఐ నినాదం ఏదైతే ఉందో ఎన్టీఏను బేషరతుగా రద్దు చేయాలా, ఈ పరీక్ష లీకులకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టాలా, అదే విధంగా ఇప్పుడు నష్టపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెట్టేటువంటి పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్షకు సంబంధించి ఉచితంగా బస్సు ఫెసిలిటీ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకు అండదండగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మా జాతీయ నాయకుడు వినోద్ జాకర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.